నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించను. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములనియు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడుకు తండ్రి, మహాపరిశుద్ధులకు దేవా, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. మమ్మల్ని అంతగానో ప్రేమించి ప్రభువా మరలా ఈ గొప్ప సమయాన్ని మీరు మా జీవితంలో మాకు అనుగ్రహించినందుకు కొరకే మీకు స్తోత్రాలు. ఈ భూమి మీద మానవుడు ఒక విలువైన ప్రశస్తమైనటువంటి గొప్ప సమయాన్ని కలిగి ఉన్నాడంటే అది కేవలము మీతో సహవాసము చేయటం మాత్రమే ప్రభువా. నరుడు నీతో సహవాసం చేయటం కంటే తనకి ప్రాముఖ్యమైన ముఖ్యమైన సమయము తన జీవితం అంతట్లో మరొకటి లేదని మేము నమ్ముచున్నాము తండ్రి. ప్రభువా, అలా నమ్మగలిగిన ప్రతి బిడ్డను ఈ సమయంలో దీవించమని ప్రార్థిస్తున్నాను దేవా. అది కేవలము నమ్మటం మాత్రమే కాదు, కానీ ప్రభువా క్రియలు లేని విశ్వాసం మృతము అని మీరు చెప్పినట్టుగా తండ్రి, ప్రభువా ఎవరైతే ఆ యొక్క విశ్వాసాన్ని, వారు నమ్మిన విశ్వాసాన్ని క్రియారూపములో కలిగి లేరో వారు అబద్ధికులను సెలవిస్తున్న దేవుడు. ప్రభు, అటువంటి అబద్ధికులుగా మీ సన్నిధులు మేము ఉండకూడటం లేదు ప్రభువా. నీ నిజమైన కుమారులుగా ప్రభువా నీ వాక్యం పట్ల ఆసక్తి కలిగిన వారుగా ప్రభువా మేము జీవించి కోరుచున్నాము తండ్రి. మీరు మమ్మల్ని రక్షించిన రక్షణకు తండ్రి, మమ్మల్ని విమోచించిన విమోచనకు దేవా, మీరు మా కొరకు పంపించిన ప్రవక్త కొరకు తండ్రి, ప్రభువా మేము కృతజ్ఞులుగా ఉండాలని అనేటువంటి ప్రభువా తండ్రి ఆశను కలిగి ఉన్నాము తండ్రి. కనుక నాయన మీరే మాకు సహాయం చేయండి. నీ కృప తోడుగుంచి మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆరాధనంతయు మీకు నా మహిమార్థమే జరిగించమని, కుడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. గత వారం మనం 23వ కీర్తన చదువుకున్నాం. ఎంతమంది జ్ఞాపకం ఉందండి? 23వ కీర్తన చదువుకున్నాం, కానీ ఇశ్రాయేలు కోసం మాట్లాడుకున్నాం. ఇశ్రాయేలు ఇప్పుడు యుద్ధరంగంలో ఉన్నారని, వారు తమ స్వదేశం కొరకు మరి వారు యుద్ధం చేస్తున్నారని, ఎందుకంటే వారి స్వదేశంలో వారు పరిపూర్ణంగా నిలబడినప్పుడు మాత్రమే దేవుడు వారిని కలుసుకుంటాడని చెప్పి మనం దేవుని యొక్క వాక్యం ద్వారా మనం చూసాం. దేవునికి స్తోత్రం. అది కేవలం ఇశ్రాయేలు కోసం మాత్రమే కాదు, కానీ యేసుక్రీస్తుకి భార్యగా, యేసుక్రీస్తుకి వధువుగా ఎవరైతే ముందుగా నిర్ణయించబడి ఉన్నారో వారందరూ కూడా మరి ఇప్పుడు యుద్ధరంగం ముందు ఉన్నారని చెప్పి దేవునికి లేఖనం సెలవిస్తున్నది. వీలైతే ప్రభు అనుమతిస్తే వచ్చేవారు దాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అయితే గత వారం నేను చదివిన వాక్యం ఈరోజు పూర్తి చేయాలని ఆశపడుతున్నాను. కాబట్టి ఇక్కడ 4వ వచనంలో ఒక మాట మనకు కనబడుతుంది. 23వ అధ్యాయము 23వ కీర్తన 4వ వచనంలో ఒక చక్కని మాట కనబడుతుంది. దాని గురించి ఈరోజు మనం దాన్ని ధ్యానం చేద్దాం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును అని దేవునికి లేఖనం సెలవిస్తుంది. ఈ కీర్తన ఎవరు రాశారు? పరిశుద్ధాత్మిక అభిషేకముతో
దావీదు కీర్తన రాయడం మనం చూస్తున్నాం. నేను కొత్తగా దీని గురించి ఏమీ చెప్పను, కానీ దేవునికి ప్రవక్త దీని గురించి చెప్పిన మాటలు కొన్ని వివరించాలని ఆశపడుతున్నాను, చదివి వినిపించాలని. దేవునికి స్తోత్రం కలుగును గాక. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను అని దేవునికి లేఖనం సెలవిస్తున్నది. అయితే దేవునికి ప్రవక్త దీనికి అంటే ఈ మాటను బైబిల్లో వ్రాయబడిన మాటను ప్రవక్త సరిచేస్తున్నారు. ఏం చేస్తున్నారు? సరిచేస్తున్నారు. దీనికి నిజమైనటువంటి అర్థాన్ని ప్రవక్తకు దేవుడిచ్చిన ప్రత్యక్షతను బట్టి తెలియచేస్తున్నారు. దేవునికి స్తోత్రం. గాఢాంధకారపు లోయలో అంటే అంటే పూర్తిగా అంధకారమైనటువంటి లోయ అని అర్థం. పూర్తిగా అంధకారం అంటే ఏంటి? వెరీ గుడ్, చీకటి. చీకటి అంటే సరిపోతుంది. అంధకారం అంటే చిమ్మ చీకటి, బాగా చీకటి, పూర్తి చీకటి. అంటే అక్కడ ఏముండదు? వెలుగు ఉండదు, అంతే కదా. అంటే వెలుగే లేనటువంటి చీకటి అంటే అంత పూర్తిగా అది గాఢాంధకారము అన్నారు. దాన్ని గాఢాంధకారము అంటే అంధకారమే గాఢంగా ఉందన్నమాట, అంటే ఎక్కువగా ఉంది. అందుకే దాన్ని గాఢాంధకారము అన్నారు. దాన్ని అంధకారం అంటే చీకటి. ఈ చీకటి మరీ ఎక్కువగా ఉంది, ఇంక అక్కడ వెలుగంటూ ఏమీ కూడా లేదు. దాన్ని గాఢాంధకారం అంటారు. అయితే ప్రవక్త ఈ మాటను సరి చేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రవక్త అనగా మీకు తెలుసు కదా, చెప్పండి. ప్రవక్త అనగా అర్థం ఏంటి? ప్రవక్త అంటే ఏంటంటే అర్థం? వాక్యమును సింగిల్ చెప్పండి. వాక్యం తీసుకొచ్చేవాడా? దేవునికి మనుషులు మధ్యవర్తి. మీరు ఇంకా వాక్యం తీసుకొచ్చేవాడు. ఇంకా ఇవన్నీ కరెక్టే, కానీ ఈ సందర్భాన్ని బట్టి ఒక సరైనటువంటి అర్థం చెప్పుకుందాం. అది ప్రవక్త చెప్పిన అర్థమే. దేవుని వాక్యమునకు నిజమైన తర్జుమాదారుడు. సందర్భానుసారంగా ప్రవక్త చెప్పిన మాట. అంటే మేము చెప్పినది కరెక్టే. పక్షిరాజని, వాక్యం తీసుకొచ్చేవాడని, వాక్యాన్ని బయలుపరిచేవాడని, దేవునికి స్తోత్రం, ఇవన్నీ కరెక్టే. కానీ సందర్భానుసారమైనటువంటి అర్థం ఏంటంటే, మాట ఏంటంటే, దేవుని యొక్క వాక్యమునకు ఏ తర్జుమాదారుడు? తర్జుమలు చాలామంది చేస్తున్నారు. బాప్టిస్టు బైబిల్ తర్జుమా చేసుకుని అష్టాసం బోధించుకుంటున్నారు. వారి జ్ఞానానికి ఏ విధంగా అర్థమైందో ఆ రకంగా బైబిల్ తర్జుమా చేసుకుని బోధిస్తున్నారు వాళ్ళు. పెంతెకొస్తు వారు సొంత తర్జుమను కలిగి ఉన్నారు, అంతేనండి. అలా ప్రతి సమస్త వారు కూడా వారి తర్జుమాలు కలిగి ఉన్నారు. వాళ్ళు వాక్యానికి వారు తర్జుమా చేసుకున్నారు కాబట్టి ఒక సంస్థ ఏర్పాటు చేశారు. వాళ్ళు వాక్యానికి ఒక తర్జుమాను వారు చేసుకున్నారు కాబట్టి వారు సంస్థను ఏర్పాటు చేసుకుని దాన్ని నడిపించుకున్నారు ఆ సంస్థ పద్ధతి ద్వారా. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ వాక్యమునకు నిజమైన తర్జుమాదారుడు వారు మొట్టమొదటి ప్రవక్త కంటే కూడా పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు. వాక్యమును పలుకువాడు ఆయనే, దానికి అర్థం చెప్పువాడు కూడా ఆయనే. మరొక విషయం చెప్తాను మీకు. వాక్యమునకు నిజమైన తర్జుమా ఏమిటి? బాబు, వీడియో ఆబ్జెక్ట్ సౌండ్ వస్తుంది అక్కడ, ఎవరైతే వింటున్నారో. ఫ్యామిలీ ప్రేయర్లో సౌండ్ వస్తుంది, మీ స్పీకర్ కట్టేయండి. వాక్యానికి నిజమైన తర్జుమాదారుడు ఎవరండి? ప్రవక్తను పక్కన. ప్రవక్త కంటే ముందు దేవుడు, పరిశుద్ధాత్మ, వాక్యానికి నిజమైన తర్జుమాదారుడు. ఆ సౌండ్ అయితే వస్తుంది చూడు. దేవునికి మహిమ కలుగు, నీ దగ్గర పెట్టుకో ఆ సౌండ్. వాక్యానికి నిజమైన తర్జుమాదారుడు దేవుడే కదా. అంటే దేవుడు, ఏ దేవుడైతే వాక్యమును పలికాడో
ఎలా పలుకుతాడు ఆయన? ఎస్, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఎవరు సెలవిచ్చారు? ఎవరు సెలవిస్తున్నారు? దేవుని స్తోత్రం. వాక్యమును పలికిన వాడే నెరవేర్చువాడు అయినాడు. మరొకరు నెరవేర్చలేరు. అంతే కదండి. మాట ఇచ్చేవాడు నెరవేర్చాలా. మాట ఎవరినోడు నెరవేర్చలేడు కదా. అంటే ఆయనే పలుకుతాడు కాబట్టి ఆ వాక్యాన్ని నెరవేర్చేవాడు కూడా దాని కాలంలో, దాని సమయంలో పరిస్థితులు ఎలాగున్నా సరే నెరవేర్చేవాడు ఆయన. దేవుని స్తోత్రం. అయితే ప్రవక్త ఏం చెప్తారంటే ఆదికాండం 1వ అధ్యాయం మాట్లాడుతూ, వాక్యమునకు నిజమైన తర్జుమా ఏమిటి? నిజమైన తర్జుమా ఎవరు అంటే దేవుడే. అసలు నిజమైన తర్జుమా అంటే ఏమిటి? వాక్యమునకు నిజమైన తర్జుమా ఇది ప్రవక్త ఆదికాండం 1వ అధ్యాయం బోధిస్తున్నప్పుడు చాలా స్పష్టంగా మాట్లాడారు. వాక్యమునకు నిజమైన తర్జుమా ఏమిటంటే అది ఆ వాక్యం యొక్క నెరవేర్పే అని చెప్పారు ప్రవక్త. వాక్యం యొక్క దేవుడు వెలుగు కలుగునుగాక అని పలికాడు. దేవుడు వెలుగు కలుగునుగాక అని పలికాడు. దాని అర్థం ఏంటండి? దాని అర్థం ఏంటి? వెలుగు కలగటమే అర్థం. ఆ వెలుగే అర్థం. ఈ సమయంలో దేవుడు ఎవరొక సహోదరుని కానీ ఎవరొక సహోదరుని కానీ నువ్వు స్వస్థపరచబడదుగాక అని పలికితే దాని అర్థం ఏంటి? దానికి ఎవరు వచ్చి దానికి అలాగే ఇలాగే అర్థం చెప్పక్కర్లేదు. ఆ స్వస్థతే దాని అర్థం. ఎందుకు అంటే పలికిన వాడే నెరవేరుస్తున్నాడు కాబట్టి ఆ నెరవేర్పే దాని అర్థం అయినది. దేవుడు వెలుగు కలుగుగాక అని పలికినప్పుడు ఆ వెలుగే దాని అర్థమైనది. అంటే పలకడానికి అది దాని యొక్క నెరవేర్పుకి మధ్యలో, పలకడానికి దానికి నెరవేర్పుకి మధ్యలో దేవుడు నిలబడి ఉన్నాడు. దేవుని స్తోత్రం. అంటే పలికినవాడు ఆయనే, నెరవేర్చువాడు ఆయన. దేవుని స్తోత్రం. మరి దేవుడు ఎలా పలుకుతాడు? ఒకవేళ దేవుడు ఒక ఆయన స్వరంలో పలుకుతాడు. ఆ స్వరం ఎంతమంది వింటారు? ఎంతమందికి అర్థమవుతుంది? అది ఎంతమంది పలికిన వాడిని చూడగలుగుతారు? చూడలేరు. ఎందుకంటే దేవుడు అదృశ్యుడై ఉన్నాడు. దేవుడు ఆత్మ అయినాడు. దేవుడు ఏమైనాడు? ఆత్మ అయినాడు. దేవుడు అదృశ్యుడై ఉన్నాడు. మరి ఒక స్వరం వచ్చింది అనుకోండి, దేవుడు అంటే అనుభవం లేనివాడు ఆ స్వరం వినటం అనుభవం లేనివాడు ఏమైపోతాడు? దెబ్బలు తలుపులు తీసి మారిపోతాడు బయటికి. దేవుని స్తోత్రం. అందుకని ఆ ఆత్మ ఒక శరీరాన్ని అభిషేకిస్తుంది. ఆ ఆత్మ ఒక శరీరాన్ని తీసుకుంటుంది. దేవుని స్తోత్రం. ఆత్మకు శరీరం అవసరం. ఆత్మకి ఏమవసరం? దేవుడు మధ్యలో ఉన్నటువంటి తన ప్రజలు, అంటే మన శరీరంలో ఉన్నాం కదా, ఆయన బిడ్డలమైన మనం ఎలాగున్నాం? మనం శరీరం ఉన్నాం. మరి మనకు ఆయన వాగ్దానములు దేవుడు పలికి నెరవేర్చడానికి దేవుడు కూడా శరీరధారిగా రావాల్సిన వాడై ఉన్నాడు. మనం ఆయన గుర్తించినట్లుగా, మనం ఆయన చూసినట్లుగా, మనం ఆయన తాకునట్లుగా ఆయన కూడా మన వల్లే శరీరధారి కావలసిన వాడై ఉన్నాడు. అందుకని ఆ ఆత్మ, దేవుడై ఉన్న ఆత్మ, సృష్టికర్త అయిన దేవుడు ప్రవక్తలోనికి దిగివచ్చి ప్రవక్తను అభిషేకించి ఆ ఆత్మ లేక దేవుడు ప్రవక్తలో నుండి పలుకుతున్నాడు. ప్రవక్తలో నుండి ఏమని పలుకుతున్నాడు? యెహోవా ఇలాగూ సంథింగ్ ఏదో ఎవరు సెలవిస్తున్నారు? ఎవరి నుండి పలుకుతున్నాడు? దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు పలికాడు, ప్రవక్తలోని పలికాడు. దేవుని స్తోత్రం. మరి ప్రవక్తలోని దేవుడు పలికినప్పుడు దాని అర్థం ఏమిటి? ఆ నెరవేర్పే అర్థమైనది.
నెరవేర్పే అర్థమైనది. అయితే కాబట్టి దేవుని స్తోత్రం. అయితే కొన్ని సందర్భాల్లో బైబిల్ రాయబడినప్పుడు దేవుడు పలికాడు. ఆ ప్రవక్త రాస్తున్నప్పుడు, ఆ రాసేటప్పుడు సరైనటువంటి అర్థాన్ని ఇచ్చే విధంగా రాయకపోతే, సరైన మాటలు అక్కడ వాడకపోతే దాని యొక్క భావం మారిపోద్ది. అంటే దేవునికి ఆలోచన మారిపోద్ది, దేవునికి ఉద్దేశం మారిపోద్ది. దేవుడు ఏ ఉద్దేశంతో ఏ ఆలోచనతో ఆ మాట పలికాడో ఆ మాట నేరుగా మనకు అర్థం కావాలంటే, నేరుగా మనకు బయలుపరచబడాలంటే ఆ రాసే చోట సరైనటువంటి మాటను పెట్టాలి. అక్కడ అర్థమైందండి? సరైన మాట పలికినప్పుడు ఆ మాట దేవుడు ఏ ఉద్దేశంతో పలికాడో ఆ ఉద్దేశాన్ని మనకు తెలియపరుస్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. అర్థమైందండి? అందుకే కొన్ని సందర్భాల్లో ప్రవక్త ఏం చేశాడంటే వాక్యమును కూడా ఆయా చోట్ల వ్రాయబడిన వాక్యాన్ని, ఆ వ్రాయబడిన ఉద్దేశాన్ని మార్చట్లేదని ప్రవక్త. ఆ మాటకి దేవుని ఉద్దేశము ప్రవక్తకు తెలుసు కాబట్టే, దేవుని ఉద్దేశము ప్రవక్తలు ఉన్న దేవునికి ఆయన ఏం మాట్లాడాడో ఆ ఉద్దేశానికి తెలుసు కాబట్టే ఆ వ్రాయబడిన మాట సరైన అర్థంతో అది వ్రాయబడకపోయినప్పుడు అప్పుడు మన ప్రవక్తలో నుండే పలికిన దేవుడు మరలా ఏదో ప్రవక్తలో నుండే ఆ మాటను సరి చేస్తాడు ఆయన. దేని సరి చేస్తాడు ఆయన? అక్కడ వ్రాయబడిన మాటను సరి చేస్తున్నాడు, అర్థాన్ని సరి చేయడండి. దేవుని స్తోత్రం. ఆ వ్రాయబడిన అంటే ఆ వ్రాయబడిన మాట దేవునిక ఆ పలికబడిన మాటకు సరైన అర్థాన్ని ఇవ్వట్లేదు కాబట్టి ఆ మాటను సరి చేస్తాడు. దేవుని స్తోత్రం. బైబిల్లో అనేక సందర్భాల్లో ప్రవక్త ఈ బైబిల్లో ఉన్న అనేక మాటలు సరి చేశాడు ఆయన. అది ప్రవక్త కాదు, ప్రవక్తలో ఉన్న పరిశుద్ధాత్మ. పలికింది ఆయనే, నెరవేర్చింది ఆయనే. అదే నెరవేర్చబడాలంటే దాని అర్థం మనకు అర్థం కావాలి కదా. అందుకని సరైన అర్థాన్ని, అంటే ఆ వ్రాయబడిన మాట ఆ దేవునికి ఉద్దేశం మనకు నేరుగా మనకు అర్థం కావాలి కాబట్టి, ఆ దేవునికి ఉద్దేశం మనకు అర్థం కావాలంటే ఇక్కడ సరైన మాట ఇక్కడ వాడాలా, రాయాలి ఇక్కడ. దేవుని స్తోత్రం. ఇక్కడ దావీదు ఏమి రాశాడు ఇక్కడ అంటే, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. అంటే ఎంత చీకటిలో ఉన్నా సరే సంచరించి సరే ఏ అపాయం నా దగ్గర రాదు అని చెప్తున్నాడు ప్రవక్త. అయితే ప్రవక్త దీని ఏమంటాడంటే, దీనికి అర్థం చెప్పేసి ముగిస్తాను నేను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ప్రకటన చేయగూరుచున్నాను. ఈ ఒక్క లేఖనముపై చాలా మంది ప్రజలు అటువంటి ఒక భయంకరమైన పొరపాటును చేస్తుంటారు. ఈ ఒక్క లేఖనంపై ప్రజలు భయంకరమైన పొరపాటు చేస్తుంటారు. మరియు 23వ కీర్తన వారు ఈ విధంగా చదువుతారు. ఏమనంటే, అవును, మరణ ఛాయపు గాఢాంధకార లోయలో నేను సంచరించినను. ఇప్పుడు అటువంటిది ఏదీ లేదు. ప్రవక్త ఏమంటే, అది గాఢాంధకారపు లోయ కదా అంటున్నాడు. అటువంటిది ఏమీ కూడా లేదు. ఎందుకంటే ఆ గాఢాంధకారం అనే చోట ఏం లేదు, వెలుగు లేదు. ఏం లేదు, వెలుగు లేదు. బైబిల్ చెప్పడం, బైబిల్ చెప్పట్లేదు అన్నాడు ఆయన. గాఢాంధకారపు లోయ అని బైబిల్ చెప్పట్లేదు. మరి బైబిల్లో రాయబడింది కదండి అని మీరు అనొచ్చు. బైబిల్లో రాయబడింది కదా అని అనొచ్చు. కానీ బైబిల్ ఉద్దేశం ఏంటంటే, బైబిల్ అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే అది గాఢాంధకారం కాదు అని తెలియజేసే ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు ఆయన. అంటే అక్కడ రాయబడినట్టు గాఢాంధకారం కాదు అది అని దానికి అర్థం చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. చూసారా, అది గాఢాంధకార లోయ, మరణ ఛాయల యొక్క గాఢాంధకార లోయ అని రాశారు అక్కడ. దేవుని స్తోత్రం. అయితే ప్రవక్త చెప్తున్నాడు, ఇట్లు చెప్పుచున్నది, బైబిల్ ఇట్లు చెప్పుచున్నది, మరణ ఛాయపు లోయలో నేను సంచరించినను. ఇప్పుడు ఒక నీడ ఉండడానికి ముందు, ఇక్కడ మరణ ఛాయపు లోయలో అని అర్థం పెడతాడు. ఇక్కడ మీరు కావాలంటే మార్చుకోండి. అక్కడ గాఢాంధకారపు లోయ కదండి. గాఢాంధకారపు లోయ అంటే అసలు అక్కడ వెలుగు అనేటువంటిదే, వెలుగు అనేది కనీసం నీడలా కూడా లేదు. చెమ్మ చీకటి, గాఢాంధకారం. కానీ అక్కడ గాఢాంధకారం కాదు అని చెప్తారు ప్రవక్త. మరి ఏంటి అర్థం దానికంటే, మరణ ఛాయల యొక్క గాఢాంధకారపు లోయ అన్నాడు ఆయన. మరణ ఛాయల యొక్క గాఢాంధకారపు లోయ
మరణ ఛాయల యొక్క గాఢంధకారపు లోయ. ఛాయ అన్నాడు ఇక్కడ. ఏమన్నాడు? ఛాయ అంటే ఏంటి తెలుసండి? అది వెరీ గుడ్. ఛాయ అంటే ఏంటి? నీడ. అంటే మరణ ఛాయ యొక్క ఛాయ గల మరణ ఛాయపు మరణ ఛాయపు లోయ అని చెప్తున్నాడు. ఏంటన్నది మీరు కావాలతో రాసుకోండి. మరణ ఛాయపు లోయ అన్నాడు. అది మరణ ఛాయపు లోయ అంటే అక్కడ మరణము ఉంది, కానీ నీడలా ఉంది. అది ఎలా ఉందండి? మరణం ఉంది కానీ ఎలా ఉందండి ఇది? అంటే అది నీడలా ఉంటే అర్థం ఏంటంటే అక్కడ ఏముందంటే వెలుగు కూడా ఉన్నది అని అర్థం. ఏముందండి? వెలుగు కూడా ఉన్నది. దాని అర్థం మనం ఉండుకోవాలి, మనకు అర్థం అవుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ప్రాక్ చెప్తూ చూడండి. ఇక్కడ ఒక నీడ ఉండడానికి ముందు ఏ నీడది? మరణ యొక్క నీడ. ఏ నీడది? మరణం యొక్క నీడ ఉండడానికి ముందు, దేవునికి స్తోత్రం, మరణం యొక్క నీడ ఉండడానికి ముందు చూసారా, ఆ నీడను కలుగు చేయడానికి వెలుగు ఉండవలసి ఉన్నది. ఒక నీడ ఎలా ఏర్పడుతుందండి? వెలుతురు లేనప్పుడు నీడ ఎలా వస్తుందండి? వెలుతురు లేనప్పుడు అంతా ఏముంటుంది? అక్కడ చీకటి ఉంటుంది కదా. దేవుని స్తోత్రం. ఒక చీకటి గదిలోకి వెళ్ళామనుకోండి, చీకటి గదిలోకి వెళ్ళామనుకోండి, ఒక గదిలోకి వెళ్ళాం, తలుపు వేసుకున్నాం, అక్కడ చీకటిగా ఉంది. నీ నీడ నీకు కనబడుతుందా? నీ నీడ నీకు కనబడుతుందా? కనబడుతుందా? ఒక చీకటి గదిలోకి వెళ్ళి ఒక చిన్న బెడ్లైట్ వేసుకోండి. చిన్న బెడ్లైట్ వేసుకుంటే అదంతా చీకటి గదే, కానీ చిన్న బెడ్లైట్, అటువంటి చిన్న బెడ్లైట్ వేసుకోండి. అప్పుడు చూడగలవు నీడ నువ్వు. అప్పుడు నీడని చూడగలవు నువ్వు. నీ నీడని చూడగలవా? నీ నీడని నువ్వు చూడగలవా? చూడలేవా? డౌట్ పడద్దు, చూడగలం. అంత అంధకారం ఉన్నా సరే ఆ చిన్న వెలుగు నీ నీడకు చూపిస్తుంది. అక్కడ అది క్లియర్ కనబడకపోవచ్చు. అది అంత తేట, అంటే లైట్కి ఎంత ఎక్కువైతే అంత తేట కనబడుతుంది నీడ. లైటింగ్ ఎంత ఎక్కువైతే, ఇప్పుడు ఉందో ఇక్కడ నా నీడ కనబడుతుంది. ఇక్కడ ఈ నీడను చూపించేది ఏంటి? ఇక్కడ నా నీడ పడుతుందంటే అక్కడ వెలుగు ఉంది కాబట్టి. మొత్తం చీకటి అయిపోయింది అనుకోండి, మీ నీడ కనపడదు, నా నీడ కనపడదు. అంటే అర్థం ఏంటంటే అక్కడ మరణం ఒక ఛాయలాగా ఉంది. అక్కడ అంత మరణం ఉంది. అక్కడ మరణం ఉంది, అది అంత మరణం కాదు. మరణం ఉంది కానీ ఒక ఛాయ ఉంది అక్కడ. ఆ ఛాయే వెలుగైనది. ఆ ఛాయే, ఆ నీడ వెలుగైనది. అంటే ఆ మరణంలో కూడా ఆ చిన్న వెలుగు ఒక నీడ వల్ల కనబడుతుంది. దేవుని స్తోత్రం. అంటే ఇక్కడ ప్రవక్త ఉద్దేశం ఏంటంటే, దేవుని ఉద్దేశం ఏంటంటే అది పూర్తిగా అంధకారము కాదు. ఒకవేళ పూర్తిగా అంధకారమైనట్లయితే అది మరొక నరకమైనది, అది చీకటి బిలమైనది. నరకం కొరకు నిర్ణయించబడిన వాడు, నరకంలో ఉన్నవాడు ఎన్నడూ పరలోకి వెళ్ళడం. అర్థమైందండి? ఒకవేళ నువ్వు మరణంలో ఉన్నా సరే నీలో ఎంతో కొంత వెలుగున్నట్టయితే, ఆ వెలుగు దేవుడు అయినాడు. ఆ వెలుగే నీ కొరకు ముందుగా నిర్ణయించబడిన విత్తనమైనది. ఒకవేళ అది లేనట్లయితే నిన్ను రక్షించేవాడు దేవుడు కూడా రక్షించలేడు. అంటే ఒక వ్యక్తి పూర్తిగా చీకటిమయం అయిపోతే అతను రక్షించబడ్డావు. ఒక వ్యక్తి పూర్తిగా చీకటిలో ఉన్నా సరే దేవునికి ముందుగా నిర్ణయించబడిన బీజం, వెలుగు, ఆ ఛాయ నీలో ఉన్నట్లయితే ఆ ఛాయ ఆ అంధకారంలో నుండి, ఆ మరణంలో నుండి నిన్ను వెలుగులోకి తీసుకొస్తా. దేవుని స్తోత్రం. ఎంతమందికి అర్థమైందండి?
బాగా అర్థం చేసుకోండి దీన్ని. ఇది పూర్తిగా చీకటి అండి. ఇది ఏంటండి? ఇది ఇక్కడ వెలుగే లేదు. దేవుని స్తోత్రం. ఇది కూడా పూర్తిగా చీకటే, కానీ ఎక్కడో చిన్న వెలుగు, నీడ ఉంది. ఆ నీడలకు వచ్చింది, వెలుగుని బట్టి వచ్చింది కదా. దీన్నే దేవుడు అన్నారు. వెలుగే దేవుడు అయినాడు. ఇది పూర్తిగా చీకటి కదా, అంటే ఏమలేదు ఇక్కడ, వెలుగు లేదు. అంటే ఎవరు లేరు? అంటే ఈ పూర్తి చీకటి అనేటువంటిది దేవునికి సంబంధించింది కాదు. అది పూర్తి చెమ్మ చీకటి అనేది దేవునికి సంబంధించి. అక్కడ వెలుగు లేదు కదా, వెలుగు కనీసం నీడలా కూడా లేదు. అది దేవుని. అంటే ఒక వ్యక్తి పూర్తిగా అతను అవిశ్వాసిగా దేవుని చేత నిర్ణయించబడినవాడు అని అర్థం. ఇంకా అతను ఎన్నడూ రక్షించబడ్డు. ఎలా పుట్టాడో అలాగే నరకానికి వెళ్ళిపోతాడు. అతను ఎలా పుట్టాడో ఎలా జీవిస్తాడో అలాగే వెళ్ళిపోతాడు. ఇంకా దేవుని స్తోత్రం. కానీ ఒక దేవుని కుమారుడైతే జన్మలో పాపం ఉంది, జీవితంలో పాపం ఉంది. దేవుని స్తోత్రం. అన్నిటిలో పాపం. అంటే మనంతా కూడా చీకటే. మనంతా కూడా చీకటే. కానీ జగత్తు పునాది వేయబడక మునిపే నీలో ఆయనకు వెలుగు ఒక నీడగా పెట్టాడు. చిన్న వెలుగు పెట్టాడు. ఇక్కడ దేవుడు ఉన్నాడు. దేవుడు ఏమైనాడు? వెలుగు అయినాడు. ఆయన పూర్తి వెలుగు. ఆయన చీకటి ఎంత మాత్రము, బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు వెలుగు అయినాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రమూ లేదు. దేవుని స్తోత్రం. ఈ చీకటి ఎవరు? సాతాను. చీకటి ఎవరు? చీకటి సాతాను. వెలుగు ఎవరు? దేవునికి స్తోత్రం. అర్థమైంది మీకు? చీకటి పూర్తిగా సాతాను, దెయ్యం. వెలుగు దేవుడు అయినాడు. అక్కడ పలికినప్పుడు అదే జరిగింది. అక్కడ వెలుగు కలుగుగా కనపడు అన్నప్పుడు ఏం జరిగింది? ఆ చీకటి వెళ్ళిపోయింది, వెలుగు వచ్చింది ఆది కాండంలో. కాబట్టి చీకటి పూర్తిగా అంధకారం, ఇది దెయ్యం అయినాడు, సాతాను అయినాడు. వెలుగు పూర్తిగా దేవుడు అయినాడు. దేవునికి స్తోత్రం. ఆయనలో చీకటి ఎంత మాత్రం లేదు. అలాగే సాతానులో వెలుగు ఎంత మాత్రము లేదు. సాతానులో వెలుగు ఎంత మాత్రం లేదు. చీకటిలో వెలుగు ఎంత మాత్రం లేదు. వెలుగులో చీకటి ఎంత మాత్రము. అంటే పూర్తిగా దేవుడు వేరు, అపవాది వేరు. ఏ సందర్భంలో కలవయ్యి. దేవుడు వేరు, అపవాది. దేవుని స్తోత్రం. కానీ మనమైతే దేవుని పిల్లలైతే జాగ్రత్తగా గమనించండి. దేవుని పిల్లలు భూమి మీద ఉన్నారు. భూమి మీద 2 సంతానాలు ఉన్నాయి. భూమి మీద 2 సంతానాలు ఉన్నాయి. ఒకటి కయీను సంతానము, 2 దేవుని సంతానము. ఒకటి సర్ప సంతానము, 2 దేవుని సంతానము కదా. ఒకటి దుష్టుని సంతానము, 2 దేవుని సంతానము. దేవుని స్తోత్రం. దుష్టుని సంతానము అంటే అర్థం ఏంటి? దుష్టుని పుట్టిన వారు అని అర్థం. అంటే పూర్తి చీకటి జన్మించిన వారు, సాతాను జన్మించిన వారు. దుష్టుని సంతానం పూర్తిగా వారు చీకటి ఉంటారు. వారు ఏమంటారండి? అయితే భూమి మీద మరొక సంతానం ఉంది, దేవుని సంతానం ఉన్నది. ఏ సంతానం అండి? దేవుని సంతానం. ఈ దుష్టుని సంతానం ఏ విధంగా పాపం వల్ల జన్మించి పాపం వల్ల రూపుదిద్దుకుని ఏ విధంగా జన్మించారో, ఈ దేవుని సంతానం కూడా అదే విధంగా జన్మించారు. వీరి జన్మలోనూ వీరి జన్మ ఎటువంటి వ్యత్యాసము లేదు. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? వీరి శరీరంలో వీరి శరీరం ఎటువంటి వ్యత్యాసం లేదు. అదే రంగు ఉండొచ్చు, చూసారా. కానీ ఈ దేవునికి సంతానంలో జాగ్రత్తగా గమనించండి. ఈ దేవునికి సంతానం నల్లగున్నా తెల్లగున్నా ఏ రకమైన సరే, దేవుడు జగత్తు పునాది వేయబడకమునిపే ఆయన జీవకణం లోపల పెట్టాడు. దేవుని స్తోత్రం. దేవుని సంతానంలో ఆయన జీవకణం లోపల ముందుగా పెట్టాడు. ఆయన ఆ జీవకణం లోపల ఉంది. కానీ మరి ఆ జీవకణం ఏంటి? ఆ కణం ఎవరికి సంబంధించింది? దేవునికి సంబంధించింది. దేవుడు ఏమైనాడు? వెలుగు అయినాడు. అంటే ఈ పూర్తి చీకటిలో
ఇది పూర్తి చీకటి, ఇది కూడా. ఈ పూర్తి చీకటిలో దేవుని యొక్క గుణలక్షణం ఒకటి ఉంది ఇక్కడ. ఆ దేవుని గుణలక్షణం ఏంటి? వెలుగు. ఇది పూర్తి చీకట్లో ఉంది అది. దేవుని స్తోత్రం. ఆ పూర్తి చీకట్లో చిన్న మిణుకు మిణుకు వెలిగి వెలుగు ఉంది కాబట్టి అది ఎలాగుందంటే ఆ మరణంలో ఒక ఛాయగా ఉంది, నీడగా ఉంది. ఇదంతా మరణమే. కానీ అక్కడ ఏముందంటే ఆ మరణమంతట్లో మరణంలో ఒక ఛాయగా దేవునికి వెలుగు అక్కడ ఉంది. దేవుని స్తోత్రం. చాలా చిన్న పరిమాణంలో ఉంది. మరి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇతను దెయ్యాన్ని అపవాదుడు వచ్చాడు, అపవాదుడి కుమారుడు అయినాడు. ఇది పూర్తిగా దెయ్యం కాబట్టి, ఇది పూర్తిగా చీకటి కాబట్టి ఈ అపవాదు కుమారుడు కూడా పూర్తిగా చీకటి అయినాడు. మనం చీకటే, మనం మరణమే. కానీ దేవుని యొక్క గుణలక్షణమైనటువంటి జీవం వెలుగు చాలా చిన్న మోతాదులో మనలో పెట్టబడింది. ఈ భూమి మీద ఉన్న 2 సంతానాలకి అదే తేడా అండి. భూమి మీద ఉన్నటువంటి 2 సంతానాలకి మరి మనం కూడా మనం ఎందుకు మరణమైనాము అంటే మన మొదటి జన్మము పాపం ద్వారా వచ్చింది కాబట్టి, మన మొదటి జన్మ పాపం ద్వారా వచ్చింది కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రవక్త చెప్తున్న చూడండి ఇక్కడ మాట. మరియు ఎందుకనగా మీరు కలిగి ఉన్న ఆత్మను స్వభావం బట్టి మీరు పొందుకుంటారు. మీరు ఏ స్వభావం కలిగి ఉన్నారో, ఏ ఆత్మను కలిగి ఉన్నారో దాన్ని బట్టి మీరు ఏదైనా పొందుకుంటారు. అర్థమవుతుందండి? మనం ఏ స్వభావం కలిగి ఉన్నామో, ఏ ఆత్మను కలిగి ఉన్నామో దాన్ని బట్టి పొందుకుంటాం. దేవుని స్తోత్రం. మరియు అది లైంగిక సంభోగం నుండి వచ్చుచున్న స్వభావం బట్టి అయినది. అది లైంగిక సంభోగం బట్టి. అర్థమైందండి? ఈ లైంగికంగా జన్మించేటువంటి ఆ కలయికను బట్టి వచ్చినటువంటి దాన్ని బట్టి అదే అయినది. స్త్రీ మరియు పురుషుల యొక్క కోరిక భూ సంబంధమైన బిడ్డను ఉత్పత్తి చేస్తుంది. అంతే కదండి? పురుషుడు స్త్రీ, ఆ దేవుని కుమారుడైనా అపవాది కుమారుడైనా అలాగే రావాలి కదా. మొదటి జన్మ అంతే కదా. అది ఏం చేస్తుందంటే ఈ స్త్రీ పురుషుల యొక్క కలయిక దేవుని మరి ఈ భూ సంబంధం బిడ్డను ఉత్పత్తి చేస్తుంది. మరియు ఆ పిల్లవాడు వదిలివేయండి, ఆ పిల్లని వదిలేండి. మీరు ఆ బిడ్డను జన్మించిన తర్వాత ఆ బిడ్డను విడిచిపెట్టండి. ఎలా విడిచిపెట్టాలి? మీరు అతనికి మంచిదేది కూడా బోధించకుండా, ఆ పిల్లవాడికి మంచిదేది కూడా బోధించకుండా అలా వదిలేండి. ఏమవుతుంది? మంచిదేది బోధించకుండా ఆ పిల్లవాడిని వదిలేసారనుకోండి, ఆ జన్మించిన పిల్లవాడిని సంవత్సరం వచ్చింది, 2 సంవత్సరాలు వచ్చింది, 3 సంవత్సరాలు వచ్చింది, ఎదుగుతున్నాడు, కానీ ఏ మంచి కూడా బోధించకుండా వదిలేసారనుకోండి, అక్కడ ఏమవుతాడు? పూర్తిగా చెడ్డవాడైపోతాడు. ఏమవుతాడు? పూర్తిగా చెడ్డవాడు. ప్రపంచం చెప్తున్నాడు, అతనికి మంచిదేది నేర్పించకండి, అతడు చెడ్డ మార్గమునే తీసుకుంటాడు. ఏ మంచి బోధించుకుని విడిచిపెడితే అతను ఏ మార్గం తీసుకుంటాడు? అతను చెడ్డ మార్గాన్ని ఎందుకు తీసుకుంటాడు? జన్మనది అలాగొచ్చింది కాబట్టి, పాపం ద్వారా వచ్చింది కాబట్టి. అతను ప్రారంభం పాపం కదా, పాపంలో పుట్టి పాపంలో పెరుగుతున్నాడు కాబట్టి మరి మంచి ఎలా తీసుకుంటాడు అతను? అక్కడ ఎన్నుకోవడానికి ఏం లేదు కదా. దేవుని స్తోత్రం. అంటే అతను పుట్టిగా పాపం, అతను పుట్టికే దేవుని కుమారుడైనా సరేనండి, దేవుని కుమారుడు సరే మంచి బోధించకపోతే అతను పుట్టిగా పాపం కాబట్టి, అంటే ఈ దేవుని కుమారుడు కూడా 99% చూసారా, 99% చీకటి ఉంది. దేవునికి వెలుగంత ఉంది, 1% ఉంది అందులో. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ దేవుని కుమారుడు కూడా మంచిని గురించి బోధించుకుని విడిచిపెడితే అతను ఏం తీసుకుంటాడు? చెడునే తీసుకుంటాడండి. చెడునే 30 సంవత్సరాలు ప్రార్థనకు వస్తున్నాం, మనం వాక్యం చదువుతున్నాం, మనం పాటలు పాడుతున్నాం, ఏమండి, ప్రత్యక్షతలు పొందుకున్నాం, ఏమండి. మరి 30 సంవత్సరాలు మంచి మనలో కనపడాలి కదండి. కనపడుతుందా? 30 సంవత్సరాలు మంచి మనలో ఉండాలి కదండి. కనపడుతుంది ఏమన్నాను అంటే ఒక మనిషి ఎప్పుడు కూడా చెడుకే ఆకర్షించబడతాడు. ఎందుకంటే అతని జన్మ పాపంతో ఉంది, పాపంలో ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అతనికి మంచి ఏదైనా లేదా చెడు ఏదైనా నేర్పించకండి, అతడు ఆ మార్గం తీసుకుంటాడు. ఎందుకనగా అలా చేయటం అతని స్వభావమైనది.
ఆ చెడునే తీసుకోవటం అతని స్వభావమైనది. ఆ చెడునే ప్రేమించడం అతని స్వభావమైనది. ఆ చెడునే ఇష్టపడడం అతని స్వభావమైనది. ఎందుకు పిల్లలు ఇప్పుడు ఫోన్లు చూస్తున్నారు, గేమ్లు ఆడుతున్నారు, ఎంతగా తండ్రులు ఎంతగా మొత్తుకున్నా మానేస్తున్నారండి? ఇప్పుడు చెప్పలేదా? చెప్పడం మానేస్తున్నామా? కొట్టేంత దూకుడు చేస్తున్నారు, కొడుతున్నారు. ఆయన మళ్ళా దొంగచోటు సీక్రెట్ ప్లేస్ చూసుకుంటున్నారు, ఆటోలోను ఏండి, లేకపోతే ఊరి చివరికి వెళ్ళిపోయో వంతిన మీదో ఏమండి సీక్రెట్ ప్లేస్ చూసుకుంటున్నారు. చూసుకుని అక్కడ కూర్చుని అప్పుడు ఏం చేస్తున్నారు? మరి అంత దూరంగా వెళ్ళిపోయి అంత ఏకాంతకి వెళ్ళిపోయి ఎందుకు? అది మంచి కాదంటే అది తెలుసు కదా, మనం చెప్తున్నాం కదా, అది వాడు తెలుసు కదా, ఇంకా దాని ఎందుకు ప్రేమిస్తున్నాడు? ఎందుకంటే అది వాడి స్వభావమైనది. అది వాడి యొక్క అది మానవ స్వభావమైనది, మానవ నైజమైనది. ఆ పుట్టిక అందులోంచి వచ్చింది, ఆ పాపంలో వచ్చింది. మరి పాపం నుండి వచ్చిన వాడు పాపం చేయకుండా, పాపాన్ని ఇష్టపడకుండా ఎలా ఉండగలుగుతాడు? అర్థమవుతుందండి? కాబట్టి ఎంత చెప్పినా సరే దెబ్బలు తింటాడు. ఒకడు తాగుతున్నాడు చచ్చిపోతాను తెలిసి వాడికి మాంతాడా? చుట్టగలిచి వాడికి చచ్చిపోతాను తెలిసి వాడికి మాంతాడా? బూట్లు ఆడినోడు నోరు దేవుడు కట్టెత్తని దాడు తెలుసు, నోరు మూంచేస్తాడు దేవుడి సంగతి తెలుసు, కానీ ఏమాడతాడు? ఆ బూట్లు ఆడతానే ఉంటాడు. తెలుసు దేవుని శిక్ష అంటాడు, తెలుసు దేవుడు ఆ వెలుగుని వెలుగుని వాక్యాన్ని బోధించుకుని ఉండలేదు. వాక్యము దేవుడు బోధిస్తున్నా సరే, ఆయన మొత్తుకున్నా సరే, ప్రవక్తల ద్వారా, సేవకుల ద్వారా, బైబిల్ ద్వారా ఆయన చెప్తున్నా సరే ఇంకా కూడా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆడు స్వభావం కాబట్టి, అది మానవ స్వభావం కాబట్టి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక చిన్న బిడ్డను అంత ఎత్తు కూడా లేని ఒక బిడ్డను, అంటే చిన్న ఎత్తు కూడా లేని బిడ్డను గమనించండి. అసలు ఎంతో కోపం తెచ్చుకుంటాడు. ఏం తెచ్చుకుంటాడండి? ఒక మాట 2 సార్లు చెప్తే కోపం మనకి ఇంత కురడు కూడా. మాకు తెలుసు కదా, ఆత్మలు చెప్తే ఎందుకు, ఏంటి నష్టం మాకు? మామూలు కోపం కాదు వాడికి, ఎంత కూడా ఉండడు వాడికి. దేవుని స్తోత్రం. మరియు అతడు కేవలము అతడు చేతులు పిండుకుంటూ మరియు ఊపిరి బిగబెట్టుకుని మరియు ముఖం ఎర్ర చేసుకుంటాడు. మంచి కోపం వచ్చేది వాడికి. దేవుని స్తోత్రం. నిశ్చయముగా అదేమిటి? అది అతని యొక్క స్వభావమైనది. అదేంటండి? అది అతని యొక్క స్వభావం, అంతే. అది ఆ స్వభావం ఎక్కడి నుంచి? పుట్టుకల నుంచి వచ్చింది. అది తల్లిదండ్రుల కలయిక ద్వారా వచ్చింది, ఆ పాపం ద్వారా వచ్చింది. అది దేవుని స్తోత్రం. అది అతనికి తన తండ్రి నుండి కానీ లేదా తన తల్లి నుండి కానీ ఎవరో ఒకరి నుండి వచ్చి ఉన్నది. ఆ స్వభావం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఈ తాతలకు చాలా కోపం వీడికి అంటారు, ఇలా అమ్మకలా చాలా కోపం, అలాగే ఈ బావులో చాలా కోపం ఉంటారు. అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది? ఆ స్వభావం ఆ తల్లిదండ్రుల నుంచి వచ్చింది. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆమె లేదా అతని తండ్రి ఒక క్రూరమైన దాడికి పోరాడేంత కోపం కలిగి ఉన్నాడు. ఒకవేళ వారు కలిగి లేని ఎడల అతని తాత లేక నాన్నమ్మ కలిగి ఉండవచ్చు. చూడండి, ఇతడు సంతానమై ఉన్నాడు. సంతానం అంటే ఇదేనండి. సంతానం అంటే ఏంటంటే వంశపారంపర్యంగా వచ్చేటువంటి గుణలక్షణమైనది. సంతానం ఏంటంటే అర్థం? సంతానం అనగా వంశపారంపర్యంగా వచ్చేటువంటి గుణలక్షణం. అంటే ఆ తల్లిదండ్రులు శాంత స్వభావం ఉండొచ్చు, కానీ వాళ్ళ తాత కోపిష్ట ఉండొచ్చు, ఆ తాత కూడా మంచోడే ఉండొచ్చు, ఆ తాతకి తండ్రి కోపిష్ట ఉండొచ్చు. అంటే వాడిలో ఒక గుణలక్షణం బయలుపరచబడిందంటే ఆ గుణలక్షణం ఆ తండ్రిదో తల్లిదో, ఆ తాతయ్యదో నాన్నమ్మదో కదా, లేకపోతే వాళ్ళ తాత ఆ ముందున్న వాళ్ళదో, మొత్తం ఎవరిదో ఆ గుణలక్షణం ఏం చేస్తుందంటే వాళ్ళలోకి వస్తుంది. దేవుని స్తోత్రం. అర్థమవుతుందండి? కాబట్టి దీన్ని ప్రవక్త చెప్తున్నారు. కావున అది మిమ్మల్ని లోకంలో జన్మించిన వారిగా చేస్తుంది, ఆ గుణలక్షణం జన్మించే వారు చేస్తుంది. మీరు స్వభావమును బట్టి వచ్చారు మరియు మీ యొక్క ఉనికంతయు నల్లనిదై మరియు మురికిదై మరియు దోషము కలిగినదై మరియు శపించబడినదై మరియు నరకమునకు పోవుచున్నది. ఎంత పని చేస్తుందండి అది? ఆ గుణలక్షణం, ఆ గుణం ఏం చేస్తుందండి? ఆ స్వభావం ఏం చేస్తుందండి? ఆ స్వభావం మీ తల్లిదండ్రుల ద్వారా వచ్చిన రక్తంలో ఉన్న స్వభావం. ఈ రక్తం మారదు బాబు, ఎలాగ ఉంటాడు అంటుంటారు సార్, అదే స్వభావం. అంటే ఇది ఏం చేస్తుందంటే ఆ ఉనికి అంతా కూడా ఎలా ఉంటుందంటే నల్లగా ఉంటుందంటండి, అంటే దెయ్యంలాగా. రెండోది చాలా మురికిగా ఉంటుందంటండి, అందులో ఏ మంచి నీతి మంచి ఉండదు.
రెండోది దోషం కలిగినాయి, అంటే తప్పులు వెంబడి తప్పులు చేస్తూ ఉంటుంది. అది తప్పులు వెంబడి తప్పులు చేస్తూనే దోషం కలిగినదై మరియు శపించబడింది. ఏ శపించబడుతుంది? మంచి శపించబడుతుందా? తప్పు దోషం శపించబడుతుందా? అంతే కదా. మరి అది దోషం కలిగింది అయితే తప్పకుండా అది శపించబడుతుంది. అది శపించబడినది. ఆ శపించబడింది ఎక్కడికి వెళ్తుంది? శపించబడింది ఎక్కడికి వెళ్తుంది? నరకానికి వెళ్తుంది. శపించబడింది ఎక్కడికి వెళ్తుందమ్మా? అదండి. చీకటిలో ప్రారంభించబడ్డాడు. ఈ గుణలక్షణం శరీరమైంది. చూసారా? ఈ గుణలక్షణం శరీరమైంది. తన ఉనికి అంతా కూడా ఎలా ఉంది? అది చూసారా? నల్లగా ఉంది, మురికిగా ఉంది, దోషం కలిగి ఉన్నది, శపించబడింది. కాబట్టి ఎక్కడికి వెళ్తుంది? నరకానికి వెళ్తుంది. చివరికి ఇది ఎక్కడికి వెళ్తుందండి? దీనికి మట్టు అడుగు ఉండదండి దీనికి. ఆ చివరికి ఇక్కడ నుండి ఇక్కడికి వస్తాడు, ఇది ఇక్కడికి వెళ్తుంది. దీన్నే నరకం అన్నారు. ఏమన్నారండి? జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అర్థం కాకపోతే వచ్చే వరకు దీన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుని స్తోత్రం. టైం అయితే ముగిచేస్తాను. ఇది మానవ స్వభావమైనది. ఇది మానవ. ఇంకొక మాట చెప్పి ముగిద్దాం. ఇట్లు చెప్పుచున్నది, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినాను. అంటే మరణ ఛాయపు లోయలో నేను సంచరించినాను. అంటే మరణం ఉంది ఇక్కడ కూడా, కానీ ఇక్కడ అది ఛాయగా ఉంది. అక్కడ ఛాయ అక్కడ నీడ ఉందంటే ఎంతో కొంత వెలుగు ఉంది. మనం చూడలేనంత వెలుగు, మనం గుర్తించినంత వెలుగు. వెలుగు ఉందని రుజువు ఏంటంటే అది మనం కనబడకపోయినా సరే అక్కడ నీడ ఉంది. కాబట్టి ఆ నీడే అక్కడ వెలుగు చూపిస్తుంది. దేవుని స్తోత్రం. ఆ నీడను ఇప్పుడు మీరు ఒక నీడ ఉండడానికి ముందు ఆ నీడను కలగ చేయడానికి ఒక వెలుగు ఉండవలసి ఉన్నది. ఆ నీడ ఛాయ ఉందంటే అర్థం ఏంటండి? అక్కడ ఇక్కడ నా నీడ పడుతుంది. ఎందుకు వస్తుంది? ఆ వెలుగు ఉంది కాబట్టి నీడ. అలాగనే ఈ మరణ ఛాయలో, ఈ మరణపు నీడలో అక్కడంతా మరణం ఉంది, కానీ అక్కడ ఛాయ ఉంది. ఆ ఛాయ దేవుడు ఏర్పడిందంటే అక్కడ వెలుగు ఉంది. ఆ వెలుగు వల్ల ఛాయ ఏర్పడింది. ఇది చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా ఉంచండి. ఆ నీడను కలగ చేయడానికి ముందు వెలుగు ఉండవలసి ఉన్నది. ఒక నిమిషం. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు ఈ మాట రాస్తున్నారు కదా, ఒక ప్రవక్త ఉండి మరియు అభిషేకం క్రింద అతడు పొరపాటు చేయలేదు. దావీదు ప్రవక్త అయినాడు కదా. ప్రవక్త అంటే అభిషేకం ఉంటుంది. వాక్యం రాసినప్పుడు, వాక్యం పలికినప్పుడు ఏముంటుంది? కాబట్టి అతను ప్రవక్త కాబట్టి అభిషేకం ఉన్నాడు కాబట్టి పొరపాటు చేయలేదు అన్నాడు ప్రవక్త. అంటే దావీదు తప్పు రాసి అనుకుంటాం కదా మనం. కాదు, పొరపాటు చేయలేదు. అతడు కేవలం సత్యమని పలికాడు. అవును, నేను గాఢాంధకార లోయలో సంచరించిన కాదు, అయితే మరణ ఛాయ గల లోయలో నేను సంచరించినను. అది దావీదు యొక్క ఉద్దేశమైనది. అది దేవునికి ఉద్దేశమైనది. అంటే దానికి అర్థం ఏంటంటే గాఢాంధకారపు లోయ అనే మాట కరెక్ట్ కాదు. అది మరణ ఛాయల గల లోయలో నేను సంచరించినను. మరణ ఛాయ గల లోయను మార్చుకోండి మీరు. పిదప ఒక నీడను కలగ చేయుటకు మీరు కొంత శాతం వెలుగును కలిగి ఉండవలసి ఉన్నది. మరియు ఇక్కడ అది ఆ విధంగానే ఉన్నది. మనము ప్రకృతి సంబంధము, మనము ప్రకృతి సంబంధము మరియు సహజాతీయతము రెంటిగా ఉంటుంది. ఇక్కడ జాగ్రత్తగా మంచండి. ఈ మాట జాగ్రత్త పెట్టుకోండి. ఈ మాట్లాడింది ఎవరండి? ఇది రాసింది ఎవరు? దావీదు. ఎవరైనారు? అభిషేకించబడ్డా? ఏమి తెలియజేయబోతున్నాడంటే ఇది నేరుగా మన కోసం తెలియజేయబోతున్నాడు. ఏమి తెలియజేయబోతున్నాడంటే చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ దేవుని కుమారులు ఉన్నారు కదండి, దేవుని కుమారులు. వీళ్ళు ఎలాగున్నారంటే చెప్తాడు చూడండి. మనము ఫిజికల్ ఏంటండి, ప్రకృతి సంబంధం ఉన్నాం మనం. అంతేకాదు మనం దేవుని పెట్టలేం కదా. అంతేకాదు చూసారా, సహజాతీయత కూడా ఉన్నాం మనం. ఎలా ఉన్నాం మనం?
సహజాతి అంటే మనం ప్రకృతి సంబంధం జీవులమైనాము, అదే సమయంలో సహజాతీతమైన జీవులమై ఉన్నాం. దాని ఇంగ్లీష్లో అంటే సూపర్ న్యాచురల్ అంటారు దాన్ని. ఏంటండి? సూపర్ న్యాచురల్ అంటే ప్రకృతి సంబంధం జీవులు. ఎలా ప్రకృతి సంబంధం జీవులు? పాపలు పుట్టాం, పాపలు పెరిగాం, అతిక్రమాలతో రూపుదిద్దుకున్నాం కదా. మన స్వభావం పాపమే, మన శరీరం పాపమే కదా. మన రూపంతో కూడా పాపంతో ఏర్పడింది. మన రక్తంలో కూడా పాపం ఉంది. రక్తంలో ఏమాత్రం నీతి మనకి? మన తండ్రి స్వభావం వచ్చింది. మన రక్తంలో పాపము, మన శరీరంలో పాపము, మన స్వభావంలో కూడా పాపం ఉంది. దేవుని స్తోత్రం. అదే సమయంలో జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు కదా. ఈ దేవుని కుమార్తెలు దేవుడు ఏం చేశాడు? ఈ భూమి మీద పుట్టక మునిపే, ఈ భూమి మీద ఈ శరీరంతో పాపులుగా జన్మించక మునిపే, తల్లి గర్భంలో పిండంగా వేయబడక మునిపే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. దేవుడు మనల్ని ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక మునిపే. దేవుని స్తోత్రం. చూసారా? కాబట్టి ఈ జగత్తు పునాది వేయబడక మునిపే మనం దేవుడు ఎన్నుకున్నాడు కదా. చూసారా? ఆ ఎన్నిక సహజాతీతమైనది, సూపర్ న్యాచురల్ అయినది. ఇది ఆత్మ సంబంధమైనది. ఇదేంటండి? ఆత్మ సంబంధం. అంటే ఇప్పుడు గమనించండి, సాతానుడు ఎల్లప్పుడు కూడా స్వాభావికమైన వాడే, ఎల్లప్పుడు చీకటే. వాడు మార్చబడ్డాం. ఎన్నడూ వెలుగుగా ఉన్నాడు. వెలుగుదూత వేషం వేసుకొచ్చాము కానీ వెలుగు ఉన్నాడు. అర్థమైందా? వెలుగుదూత ఎవరు? దేవుడు. వెలుగుదూత ఎవరు? దేవుడు. వెలుగు దూత దేవుడు. ఆ వెలుగు దూతకి వేషం వేసుకుంటాడు. వాడు వెలుగుదూత కాదు. అర్థం పాయింట్. వాడు వెలుగుదూత కాదు. చూసారా? వెలుగునది ఒక దూత. కాబట్టి ఈ వెలుగుదూత దేవుడే. దేవుని స్తోత్రం. ఆ వెలుగుదూత వేషం వేసుకుంటాడు వాడు. అంతేగాని వాడు వెలుగుదూత కాదు. కాబట్టి వెలుగు పూర్తిగా దేవుడే. సాతాను పూర్తిగా చీకటి అయినాడు. ఇప్పుడు ఈ సాతాను సంబంధులు పూర్తిగా సాతాను వాళ్ళు చీకటి అయినారు. వారు ప్రకృతి సంబంధం అయినారు. వారు ప్రకృతి సంబంధం అయినారు. చూసారా? వారు ఎన్నడూ ఏ మంచి చేయలేరు వాళ్ళు. దేవుని స్తోత్రం. అలాగే దేవుని కుమారులు ఇక్కడ, ఈ దేవుని కుమారులు కూడా చూసారా, ఈ సాతాను కుమారులు ఏ విధంగా జన్మించారో అదే విధాల్లో భూమి మీదకి వస్తున్నారు. తల్లి గర్భం ద్వారా అదే రక్తంతో, అదే స్వభావంతో, అవే గుణ లక్షణములతో వాళ్ళు భూమి మీదకి వస్తున్నారు. అంటే సహజీతంగా. అంటే సాతాను కుమారుడు ఏ రకంగా ఉన్నాడో మనం కూడా అదే విధంగా ఉన్నాం. ఏ మార్పు లేదు. స్వభావంలో మార్పు లేదు, శరీరంలో కూడా అసలే మార్పు లేదు, రక్తంలో మార్పు లేదు, ఎందులో మార్పు లేదు, జన్మలో మార్పు లేదు. అదే జన్మ, అదే స్వభావం, అదే రక్తము, అన్నీ అదే. కానీ మన దేవుని కుమారులు అని రుజువు ఏంటంటే, జగత్తు పునాది వేయబడకుండా దేవుడు ఎన్నుకున్నాడు మనల్ని. ఆ ఎన్నుకోవడాన్ని బట్టి దేవుడు, ఆ వెలుగైన దేవుడు, ఆయన వెలుగును మన లోపల ఎక్కడో దాచిపెట్టాడు. ఆయన ఆ వెలుగు ఎక్కడో దాచిపెట్టాడు. ఇప్పుడు మనకి వాళ్ళకున్న వ్యత్యాసం ఏంటంటే, ఆ దేవుని యొక్క ముందు ఎన్నిక అనేటువంటి జీవం అది కనబడదు. అది కనబడదు. ఇప్పుడు సాతాను కుమారులు తిరిగి జన్మించలేరు. ఎందుకంటే వారికి మరొక జన్మ లేదు. ఒకే ఒక జన్మ, తల్లి గర్భంలో పుట్టడం. అతను మరి పుట్టి నల్లగుండి, మురుగ్గా ఉండి, దోషం కలిగిన వారుగా ఉండి, శపించబడి నరకానికి వెళ్ళిపోవటం. ఇంకా వారికి మారు మనసు కానీ పశ్చాత్తాపం కానీ వారికి మరొక జన్మ కానీ వారికి లేదు. కానీ దేవుని కుమారులు చీకటిగా పుట్టినప్పటికీ, చూసారా, పాపులుగా జన్మించినప్పటికీ, పాపపు స్వభావం కలిగినప్పటికీ, పాపపు క్రియలు కలిగినప్పటికీ వారు దేవుని కుమారులు కాబట్టి వీరు, చూసారా, పాపముతో జన్మించినప్పటికీ వీరు సహజాతీతమైన వారే ఉన్నారు. అంటే వారిలో దేవునికి గుణలక్షణం ఉన్నది. దేవుడి గుణలక్షణం వారిలో పెట్టాడు. అందుకని ఈ దేవుడు వారిని ఎన్నుకోవటాన్ని బట్టి అది బయటికి కనబడదు, కానీ వారు సహజాతీతమైన వారు ఉన్నారు. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? ఇప్పుడు జాగ్రత్తగా ఉంచండి. ఈ శరీరము మరణం లోనైనది. ఈ శరీరం ఎవరికి, దేని లోనైనదండి? ఇది మరణం లోనైనది. చచ్చిపోతాయి. దేవుడి కుమారుడు చచ్చిపోతాడు, అపవాది కుమారుడైనా
చచ్చిపోతాడు. ఎన్నిక చేయమని చచ్చిపోతాడు, ఎన్నిక చేయబడకపోయినా చచ్చిపోతాడు. మరియు ఒక స్త్రీ ద్వారా ఇది తీసుకురాబడింది, మన తల్లి ద్వారా ఇది వచ్చింది, ఇది ఈ జన్మ కదా. మరి దేని ద్వారానో కాదు, కానీ దేవుని ద్వారా కాదు, దేవుని ద్వారా కాదు. మీరు ఆదాము మరియు హవ్వ యొక్క పునరుత్పత్తి అయినారు. ఈ దేవుని కుమారుడైనా అపవాది కుమారుడైనా ఈ మొదటి జన్మ అటువంటిది ఎలా కలిగింది? ఆదాము వాళ్ళు చేసిన పాపం ద్వారా వచ్చిన పద్ధతి అయిన జన్మ అయినది. దేవుని స్తోత్రం కలుగును గాక. కయీను ఎలా జన్మించాడు? కయీను ఎవరు? సర్ప సంతానం. హేబెల్ ఎలా జన్మించాడు? హేబెల్ ఎలా జన్మించాడు? కయీను ఏ రకంగా జన్మించాడో ఆదాము హేబెల్ కూడా అలాగే జన్మించాడు. కయీను ఎలా జన్మించాడు? కయీను ఎలా జన్మించాడు? అవ్వ ఎవరితో కలుసుకుంది? అవ్వ సర్పంతో కలుసుకుంది కదా. కయీను జన్మించాడు కదా. మరి హేబెల్ ఎలా జన్మించాడు? అవ్వ ఆదామును కలుసుకున్నది. అవ్వ ఆదామును కలుసుకున్నాడు. ఈ తండ్రిని బట్టి వచ్చే విధం ఒకటే, ఇద్దరు పాపతో వచ్చారు. అంటే అవ్వ సర్పంతో పాపం చేసినట్లుగానే తన భర్తతో కూడా పాపం చేసింది, లైంగికంగా కలుసుకుంది కదా. ఈ అపవాదుతో లైంగిక చర్య జరిగించినట్టుగానే తన భర్తతో కూడా అదే లైంగిక చర్య జరిగించింది. అంటే ఇద్దరితో చేసింది ఒకే కార్యం. అవ్వ ఇద్దరితో చేసింది ఒకే కార్యం, ఒకే లైంగిక చర్య. కానీ ఈ కయీను జన్మించడానికి సర్పము, కయీను జన్మించి సర్పము తండ్రి అయినాడు కయీనుకి. హేబెల్కి ఆదాము తండ్రి అయినాడు. ఈ ఆదాము దేవుని కుమారుడు కదా. ఆదాము దేవుని కుమారుడు కాబట్టి హేబెల్ దేవుని కుమారుడు అయ్యాడు. కానీ పాపంలోనే జన్మించాడు. ఒప్పుకుంటారు దీన్ని? కయీను ఎలా జన్మించాడో హేబెల్ కూడా అలాగే జన్మించాడు, అదే క్రియతో జన్మించాడు. కానీ తన తండ్రి అయిన ఆదామును బట్టి దేవుని కుమారుడు అయ్యాడు. దేవుని స్తోత్రం. అలాగనే కయీను ఉన్నాడు. ఈ కయీను సెక్స్ ద్వారా జన్మించాడు, లైంగిక క్రియతో జన్మించాడు. కానీ తన తండ్రి ఎవరు? సర్పం అయినాడు. అందుకని సర్ప సంతానం అయ్యాడు. అంటే దేవుని కుమారుడైనా సర్ప సంతానమైనా ఆదాము సంతానమైనా జన్మ యొక్క విధానం ఒకటే. పాపం ద్వారా జన్మించిన వాళ్ళు జన్మ యొక్క విధానం ఒకటే. జన్మ యొక్క విధానం ఒకటైనప్పటికీ కయీను సర్ప సంతానం అయ్యాడు, హేబెల్ దేవుని సంతానం అయింది. అంటే కయీను పూర్తిగా చీకటి అయ్యాడు, హేబెలు వెలుగు కదండి. అతను చీకటే, కానీ వెలుగు యొక్క నీడ ఉంది అక్కడ. హేబెల్ పూర్తిగా మరణమే, కయీను పూర్తిగా మరణమే, హేబెల్ కూడా మరణమే. కానీ ఛాయ ఉంది అక్కడ, మరణ ఛాయ ఉంది అక్కడ. అంటే పూర్తిగా కయీను చీకటి అయినాడు, హేబెలు చీకటే, కానీ ఎక్కడో కొంత వెలుగు ఉంది, నీడ. ఆ వెలుగు తెలుసా? ఆదాము యొక్క బీజం. ఆదాము దేవునికి బీజం అయినాడు. అది కనబడుతుంది? అది కనబడదు. ఎందుకంటే హేబెల్ శరీరం కయీనులాగే మరి రూపుదాల్సి వచ్చింది. సెక్స్తో జన్మించాడు కాబట్టి అదే శరీరము, అదే రక్తము, అదే స్వభావం అన్నీ అదే. కానీ లోపల బీజము ఆ చీకట్లో గాఢాంధకారంలో ఉన్నటువంటి, అంటే ఆ మరణం బీజం ఒకటి ఉంది. అది దేవునికి బీజమైనది హేబెల్లో, కానీ అది కయీనుకి లేదు. కయీను పూర్తిగా చీకటి, హేబెలు కూడా చీకటే, కానీ ఆ లోపల చిన్న వెలుగు ఉంది, ఆ మరణ ఛాయలో కొంత వెలుగు ఉంది. దేవుని స్తోత్రం. అంటే జన్మలో ఎటువంటి మార్పు లేదు. కానీ హేబెలు దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి ఆదాం బీజమై ఉన్నాడు. అదేవిధంగా ఈరోజు మనము కూడా దేవుని కుమార్తెలు కూడా ఈ భూమి మీదకి జన్మించక మునిపే, ఈ భూమి మీదకి పూర్తిగా పాపంతో జన్మిస్తాం మనం. ఈ భూమి మీద శరీరం దాల్చక మునిపే జగత్తు పునాది వేయబడకముందు దేవుడు తన బీజాన్ని మనలో పెట్టాడు. దానిని బట్టి మనం కూడా మరణమైనప్పటికీ
ఈ మరణంలో ఒక ఛాయ ఉంది, అంటే వెలుగు, ఒక నీడ, వెలుగు యొక్క నీడ ఉంది, అది దేవునికి చెందిందే అన్నది. అది మనము సహజాతీతులము అనే దాన్ని చూపిస్తుంది దేవుని స్తోత్రం. మనము సహజాతం అంటే ఎవరో సహజాతీతుడు దేవుడు అయినాడు. సూపర్ న్యాచురల్ ఎవరండి? కాబట్టి ఈ లోపల మనకున్నటువంటి ఆ గుణలక్షణం కూడా సహజాతీతమైనది, అంటే దేవునికి చెందిందని చూపిస్తుంది దేవుని స్తోత్రం. అర్థమైందండి? నేను ముగిస్తాను. ఇంకా ఇప్పుడు అంటే ఇతను మరణమే, ఇతను చచ్చిపోవాలా, అందులో తిరగలేదు. ఇతను ఏ రకంగా శరీరం దాల్చాడో ఈ దేవుని కుమారుడు కూడా అదే విధంగా శరీరం దాల్చాడు. ఈ శరీరం అయిపోవాలా, చచ్చిపోవాలి, సమాధికి వెళ్ళిపోయాలి. ఈ శరీరం అయిపోవాలా, ఈ దేవుని కుమారుడు శరీరం ఇతను కూడా అయిపోవాలా, ఇతను మరణానికి వెళ్ళిపోవాలా, చచ్చిపోవాలా, సమాధికి వెళ్ళిపోవాలా కదా, సమాధికి వెళ్ళిపోవాలా కదా. ఎందుకు? ఆ శరీరం పాపలో పుట్టింది, పాపలు ఎదిగింది, పాపలు రూపుదిద్దుకుంది, ఆ స్వభావం రక్తం కూడా పాపమే, వెళ్ళిపోవాలి. దేవుని స్తోత్రం. మరి ఇద్దరుకున్న వ్యత్యాసం ఏంటి? దేవునికి జీవకణము, మనలో దేవుని కుమారులో ఆ జీవకణం ఉంటుంది, దేవుని కుమారుడు కాని వాళ్ళలో ఆ జీవకణం అనేది ఎన్నడూ ఉండదు. ఇదే వ్యత్యాసమైనది కదా. కాబట్టి ఇప్పుడు మనం దేవుని కుమారులం అయితే మనలో ఏముండాలి? అపవాది కుమారుడు చచ్చిపోతాడు, మనం అతను పుట్టాం కాబట్టి మనం కూడా చచ్చిపోతాం. అతని స్వభావం మనకు ఉంది, కానీ మనలో ఉన్న వ్యత్యాసం ఏంటంటే దేవునికి జీవకణం మనలో పెట్టాడు ఆయన. ఏమిటండి? దేవునికి జీవకణం మనలో పెట్టాడు. ఇప్పుడు నీలో ఏముందంటే దేవునికి జీవకణం ఉంది. ఆ దేవునికి జీవకణమే నీవు సహజాతీతమైన వాడవు, నువ్వు ప్రకృతి సంబంధమైన వాడు అని తెలిసి ఏ రకంగా గుర్తించబడుతుందో అది ఎవరు చెప్పక్కర్లేదు. అదే సమయంలో నువ్వు దేవుని కుమారుడు అయితే, దేవుని కుమార్తె అయితే నువ్వు సహజాతీతమైన వాడు అని గుర్తింపు చేస్తుంది. అది అందరికీ తెలియక్కర్లేదు, నీకు తెలుస్తూ సరిపోతుంది. అది అందరికీ తెలియక్కర్లేదు. ఇతరులు ప్రకృతి సంబంధమైన, మనకు ప్రకృతి సంబంధమైన వాళ్ళమే. ఈ ప్రకృతి సంబంధమైన దానిలో సహజాతీతమైనది ఉన్నది అని ఎవరు గుర్తిస్తారు? దేవుని పిల్లలు గుర్తిస్తారు. నాలో సహజాతీతం ఉంది, అది గుర్తింపు చేయడం కొరకే దేవుడు తన ప్రవక్తను పంపించాడు. బాబు, నువ్వు పాపిగా పుట్టావు, పాపిగా జీవిస్తున్నావు, పాపిగా ప్రవర్తిస్తున్నావు, నీ స్వభావం అటువంటిదే. అయినా సరే నీలో దేవునికి జీవకణం ఉన్నది అని దేవుడు ఈ కాలంలో దేవుడు తన ప్రవక్తను పంపించి ఆ ప్రవక్త ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. అంటే మన స్థితి మనకు తెలియదు, మనం ఏమై ఉన్నామో మనకు తెలియదు. చూసారా? మరి మన స్థానాన్ని మనం తెలియచేయడం కొరకు, మన స్థితిని మనం ఏమై ఉన్నామో, మనం పుట్టకమును మనం ఏమై ఉన్నామో, మన పాపులుగా జన్మించినప్పటికీ ఇలా జన్మించక మును మనం ఏమై ఉన్నామో దాన్ని చూపించడానికి దేవుడు పంపించిందే ప్రవక్తని. దేవుని స్తోత్రం. ఆ ప్రవక్త వచ్చి మన యొక్క ముందునే, దేవుని యొక్క ముందునే మనకు చూపించి మనం దేవుని కుమారులము కుమార్తెలము అని తెలియచేస్తున్నాడు. ఇప్పుడు దేవుని కుమారులు ఏం చేస్తారంటే దానిని గుర్తిస్తారు. నేను దేవుని కుమారుని, నేను దేవుని కుమార్తెను. చూసారా? కరడుని పిలుస్తుంది. అంటే దేవుడు వచ్చి మనం తెలియజేసినప్పుడు మనలో ఉన్న దేవుని యొక్క ఆ జీవకణ కూడా దాన్ని ఏం చేస్తుంది? గుర్తిస్తుంది. అప్పుడు ఏమంటామంటే ప్రవక్త చెప్తున్నారు, ఆ కరణ పిలిచినప్పుడు ఆ దేవుని యొక్క స్వరానికి నువ్వు దేవుని కుమారుడివి, నువ్వు సహజాతీతమైన వాడవు, నువ్వు ముందుగా జగత్పునది వేయబడకపోయే దేవుడిని నిర్ణయించాడు, ఎన్నుకున్నాడు అని దేవునికి ఆత్మ ప్రవక్త ద్వారా పలుకుతున్నప్పుడు చూసారా, అప్పుడు నీలో ఉన్న దేవునికి బీజం ఉంది కదా, నీలో ఉన్న దేవునికి జీవకణం ఉంది కదా, ఈ జీవకణము ఆ స్వరానికి, ఆ దేవునికి స్వరానికి బదులిస్తుందని చెప్పాడు ఆయన. ఏమిస్తుందంటండి? జవాబు చెప్తుంది. అవును, ఆమేన్ అని చెప్తుంది. అవును, అలాగే జరుగుగాక ప్రభువా, నీవు చెప్పినట్లుగానే, నీవు పలికినట్లుగానే. చూసారా, నేను నీ యొక్క విత్తనమై ఉన్నాను, నేను నీకు కుమారుడు అయినాను, నేను నీకు కుమార్తె అయినాను. నేను ఈ లోకంలో ఒక చీకటిగా జన్మించినప్పటికీ, ఈ లోకంలో ఒక పాపిగా జన్మించినప్పటికీ, ఈ లోకంలో ఒక గాఢాంధకారంగా జన్మించినప్పటికీ, ఈ లోకంలో నేను ఒక పాపిగా పాపపు స్వభావంతో జన్మించినప్పటికీ, నేను జన్మించక మునుపే
భూమి ఆకాశం లేనప్పుడే నన్ను నువ్వు ఎన్నుకున్నావు. అవును, నువ్వు చెప్పింది వాస్తవమే, నువ్వు ప్రవక్తలు మాట్లాడింది వాస్తవమే. కాబట్టి నేను దేవుని కుమారుణ్ణే అని ఎవరైతే గుర్తిస్తారంటే దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు మాత్రం గుర్తిస్తారు. మొట్టమొదటి చేయవలసిన ఏంటంటే మనం గుర్తించాలి, దాన్ని స్వరాన్ని గుర్తించాలి. ఆ స్వరం ద్వారా మన స్థానాన్ని, మన సహజాతీతమైన వారము అని గుర్తించాలి. దేవుని స్తోత్రం. అంతేనండి. ఇప్పుడు గుర్తించిన తర్వాత అప్పుడు మరో కార్యం ఉంటుంది. ఇక్కడ దేవుడు వెలుగైనాడు కదండి, నీళ్ళు కొంచెం వెలుగు ఉంది కదా 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 ఇప్పుడు దేవుడు తన ప్రవక్తను పంపించి గుర్తింపు చేశాడు, నీవు దేవుని కుమారుడు అని చెప్పేసి. అంటే దేవునికి వెలుగు నీలో ఉందని చెప్పేసి. ఇప్పుడు ఈ వెలుగు, ఈ దేవునికి వెలుగు, ఈ వెలుగుని ఏం చేస్తుందంటే ఏం చేస్తుందండి? ఎక్కడ లాగుతుంది? దేవుని ఎదుగు లాగుతుంది అది. అందుకే ప్రతి దేవుని కుమారుడు కూడా ఒక లాగుడు కలిగి ఉన్నాడు. దేవునికి సన్నిధి పారిపోడు, ఎక్కడి చీకట్లోకి వెళ్ళిపోడు. ఇప్పుడు ఈ దెయ్యం, ఈ దేవుడు మధ్యలో దేవుని కుమారుడు అన్నాడు. ఇది పూర్తిగా దెయ్యం, అపవాది, చీకటి. పూర్తిగా వెలుగు దేవుడు అయినాడు. ఇప్పుడు దేవుని కుమారుడు ఏమైనాడు? చీకటి వెలుగు కలయిక అయినాడు. ఈ శరీరం అంతా చీకటి, ఈ లోపల వెలుగు ఉంది. అంటే మనం ఏమైనాము? చీకటి వెలుగు లేక కలయిక. చీకటి దెయ్యం, వెలుగు దేవుడు. చీకటి ఇది దెయ్యం, ఇది దెయ్యం. ఈ లోపల దేవునికి ఎన్నిక ఉన్నది, దేవునికి బీజం ఉంది, అది దేవుడు. అంటే దేవుని కుమారుడు చీకటి వెలుగుల యొక్క కలయిక అయినాడు. అంటే ఇదంతా మరణమే. ఈ మరణంలో ఏముంది? జీవం ఉంది. ఇదంతా మరణమే. మన జన్మ, మన స్వభావము, మన రక్తము, మన శరీరము, అంత మన ఆలోచనలు అంత మరణమే. ఈ మరణంలో దేవుని యొక్క వెలుగు ఒక నీడలో ఉంది. అంటే దేవుని కుమారుడు, దేవుని కుమార్తె అనగా వెలుగు, చీకటి వెలుగుల యొక్క కలయిక అయినాడు. చీకటి వెలుగుల యొక్క కలయిక అయినా అంటే భూ సంబంధమైన, ఆత్మ సంబంధమైనటువంటి భూ సంబంధమైన, ఆత్మ సంబంధమైన కుమారులు అయినారు దేవుని స్తోత్రం. అంటే రెండు కలిగి ఉన్నాయి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే జాగ్రత్తగా మంచండి. ఇప్పుడు పోరాటం జరుగుతుంది. ఈ చెప్పి మాట ముగిస్తాను నేను, వచ్చేద్దాం కొంచెం. ఒక పోరాటం జరుగుతుంది. ఏంటి పోరాటం అంటే, వీడు సాధారణ కుమారుడు కదా, వీడు ఇది చీకటే, వాడు కుమారుడు కూడా చీకటే కదా. మరి ఆ కుమారుడు ఎందుకు పోరాడతాడు? వాడు తన కుమారుడి మీద ఎవడన్నా యుద్ధం చేస్తాడా? పోరాడతాడా? నా దగ్గర నాలో ఏకమైపో అని పచ్చంగా నేను లాక్కుంటాడా? వీడు ఇందులో చూస్తున్నాడు కదా, వీడు ఒకటే కదా, ప్రత్యేక నాలో చేరిపో అని ఎందుకు పోరాడతాడు కుమారుడుతోను? అవదు. ఇప్పుడు సాతాను ఏం చేస్తాడంటే, ఈ శరీరము మనం ఏమైనాము దీనికి సంబంధించింది కదా, మరి అందుకని ఈ శరీరం లాగుతాడు. నీ శరీరమే నాకు అధికారం ఉంది. అవును, మనం 50-50 లేదా 50-50 కూడా కాదండి. ఈ శరీరం అంతమే అధికారం ఉంది. దానికి లోపల ఎక్కడో జీవకరణ దేవుని ఉంది. అంటే మనలో ఉన్న దేవుని భాగం చిన్నది ఉంది. అంటే మనమే దెయ్యానికంటే సాతానికి ఎక్కువ అధికారం ఉంది. సాతానికి హక్కు కూడా ఎక్కువ ఉంది. సాతానికే ఒక మాట చెప్తున్నాడు. బోయ అన్నాడంటే, ఆ కళ్ళం దగ్గర వెళ్ళి పడుకున్న తర్వాత రూతు కళ్ళం దగ్గరికి వెళ్ళింది కదా, బోయోజు ఏ కళ్ళంలో పడుకున్నాడో ఆ కళ్ళంలోకి వెళ్ళి రూతు పడుకుంది. ఆ దుప్పటి తీసుకుని కాళ్ళ దగ్గర పడుకుంటే ఆ స్పర్శ తగిలి వెంటనే లేచాడా? లేచి ఏం చెప్పాడంటే మాటలు చెప్పాడు. సరే నేను విడిపిస్తాను, నిన్ను విడిపిస్తాను, అంటే నేను భారీగా చేసుకుంటాను, నేను ఇదిగో ఈ 6 మార్కులు పెట్టుకుని వెళ్ళి నువ్వు విశ్రాంతి చేసుకో, నిన్ను విడిపిస్తాను. అయితే నిన్ను విడిపించడానికి నాకంటే కూడా నీకు ఇంకా దగ్గర బంధువు ఉన్నాడు. నాకంటే కూడా నీకు ఇంకా దగ్గర బంధువు ఉన్నాడు. రక్త సంబంధం విడిపించాలి. బోయాజు రూతుకి రక్త సంబంధే. ఈ బోయాజు కంటే ఇంకా దగ్గర చుట్టూ ఉన్నాడు. ఇంకా ఇప్పుడు ఎవరికి, రూతు మీద ఎవరికి ఎక్కువ అధికారం ఉంటుంది? ఇప్పుడు హక్కు ఉంటుంది.
దగ్గరోడు కదా, దగ్గరోడు ఆడు చెప్పిన తర్వాత కొనుక్కోకపోతే, అది విడిపించకపోతే అప్పుడు బయట కమ్ముకుంటారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఇద్దరు కూడా సమీప బంధువులే, కానీ బోయాజు కంటే కూడా రూతుకి ఇంకా దగ్గర బంధువు ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఒకవేళ విడిపిస్తే మొట్టమొదటి హక్కుని ఎవరు కలిగి ఉన్నారంటే బోయాజు కంటే అతనే ఎక్కువ కలిగి ఉన్నాడు. ఒకవేళ అతను విడిపించగలిగితే బోయాజు విడిపించే హక్కు లేదు. అతను విడిపించలేనప్పుడు, నేను విడిపించలేని 10 మందిలో చెప్పి సాక్ష్యం ఇచ్చిన తర్వాత అప్పుడు నెక్స్ట్ చాయిస్ ఎవరికి ఉంటుంది? అదే చెప్పాడు రూతు. అమ్మా రూతు, నువ్వు చాలా నీతిమంతురాలివి, నేను విడిపిస్తాను, తప్పకుండా విడిపిస్తాను. చూసారా, నీ బంధువుని కాబట్టి తప్పకుండా విడిపిస్తాను. కానీ నాకంటే కూడా దగ్గర బంధువు ఉన్నాడు, అతను నేను విడిపిస్తే నాకు అవకాశం ఉండదు. ఒక అతను అయ్యా నేను విడిపించలేను అని పెద్దల దగ్గర సాక్ష్యం చెప్తే అప్పుడు అతను తప్పుకున్నాడు కాబట్టి తప్పుకున్నాడు సాక్ష్యం ఉంటుంది కాబట్టి అప్పుడు నేను విడిపిస్తాను. అంతవరకు ఆ సమయం వచ్చేంత వరకు, ఆ పరిస్థితి వచ్చేంత వరకు చూసారా, నీవు ఈ యొక్క 6 కొరల ఎవరితో నీవు నీ అత్తగారు జీవం కొనసాగించండి. ఆ టైం వచ్చిన తర్వాత అప్పుడు ఈ విమోచన కార్యాన్ని చేద్దాం అని చెప్పాడు. అదేవిధంగా మనము కూడా యేసుక్రీస్తు దేవుడే మన విమోచకుడు అయినాడు. దేవుడే మన రక్త సంబంధైన విమోచకుడు అయినాడు. ఎలా విమోచకుడు? దేవునికి జీవకణం లోపల ఉంది కాబట్టి, ఇది దేవునిలో భాగం కాబట్టి, దేవుని చెందినవారుగా ఇది చూపిస్తుంది కాబట్టి మనం దేవుని చెందినవారు, దేవుడు మనకు చెందినవాడు అయినాడు కదా కదా. కానీ ఈ భూమి మీదకి ఎలా వచ్చాం? మనం దేవుని పిల్లమైనప్పటికీ ఈ భూమి మీద లైంగిక చర్య ద్వారా వచ్చాం మనం, అంటే పాపం ద్వారా వచ్చాం మనం. ఈ పాపం ద్వారా వచ్చిన మనము శరీరం పాపమే, ఈ శరీరంలో కణాలు ఉన్నాయి, ఈ కణాలు పాపమే. చూసారు, రక్తం ఉంది, రక్త కణాలు పాపమే, మొత్తం అంతా పాపమే. అంటే ఈ శరీరం అంతా పాపమే. ఈ శరీరం ఎవరు చెందింది? ఇప్పుడు ఈ శరీరం ఎక్కువ శాతం సాధన చెందింది. ఈ లోపల ఎక్కడో చేపని దేవుని ఉంది. అంటే ఇప్పుడు మన మీద ఈ వీడికి ఎక్కువ అధికారం ఉందా, వీడికి ఎక్కువ అధికారం ఉంది? ఇప్పుడు చెప్పండి. సాతానుకే అధికారం ఎక్కువ ఉన్నది. బోయాజుకుంటే ఈ రూతుకి సమీప బంధువుడు సాతాను అయి ఉన్నాడు. సమీప బంధువుడు ఎవరున్నాడు? సాతాను అయినాడు. చూసారా, ఆ సాతాను అప్పుడు ఒక మీటింగ్ ఏర్పాటు చేశాడు గవన్ దగ్గర. ఊళ్ళోకి వచ్చి ఇల్లు దారి ఉంటుంది కదండి, ఆ గేట్ దగ్గర. అప్పుడు ఎవరు ఏర్పాటు చేశారు? ఈయన ఏర్పాటు చేశాడు, బోయాజే ఏర్పాటు చేసి, అయ్యా ఒక కార్యం ఉంది, ఊళ్ళో పెద్దలందరూ రావాలని చెప్పేసి పెద్దలందరూ పోగేశాడు. అక్కడ కూర్చోబెట్టాడు. ఆ పెద్దల ఆశలు ఉండగా అప్పుడు చెప్పాడు, అయ్యా ఇదిగో రూతు, ఈ రూతుని విడిపించాలి, విమోచించాలి. మరి రూతుని విడిపించాలంటే అంటే ఆ కథను చెప్పాడు. ఈ కథంతో నయోమి మన దేశం నుండి వెళ్ళిపోయింది, మళ్ళీ వచ్చింది అని కథను చెప్పిన తర్వాత ఇప్పుడు విడుదల పొందాలి, వాళ్ళ భూమి విడుదల పొందాలి, ఆమె విడుదల పొందాలి. కాబట్టి విమోచనకు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఈ రూతు ఎవరు? మనమే కదా. ఈ రూతు విమోచన కొరకు ఎదురు చూస్తుంది. కాబట్టి ఈ రూతుకి నేను సమీప బంధువుడినే, కానీ నాకంటే ఈ రూతుకి దగ్గర బంధువు ఇంకొకటి ఉన్నాడు. అతను కూడా ఆపాడయ్యా, నువ్వు కూడా ఎక్కడ పోకరా బాబు, నీకు పని ఉంది అని చెప్పేసి అతను కూడా వచ్చాడు. కాబట్టి చెప్పాడు, అతను రూతు అక్కడ నిలబడింది. అటువైపు రూతుకి ఎడం ప్రక్క ఒక సాతాను నిలబడ్డాడు, అతను నిలబడ్డాడు, కృపకు బోయాజు నిలబడ్డాడు. ఆ పెద్దలందరూ ఆశలు అయినారు. ఇప్పుడు చెప్తున్నాడు, దేవుని స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు చెప్తే ఇప్పుడు ఏం బాబు నువ్వు మరి ఆ పెద్దలు అడిగారు, ఏమయ్యా బాబు నువ్వు విడిపించగలవా? రూతుని నయోమి యొక్క భూమిని నువ్వు విడిపించగలవా అని సమీప బంధువుని అడిగారు. అంటే అతను ముందేమన్నాడంటే విడిపిందా అన్నాడు. ఆ తర్వాత దాన్ని వివరం చెప్పిన తర్వాత, అయ్య బాబు నేను విడిపించను, నా ప్రాణాన్ని కోల్పోతేనేమో నేను విడిపించాను అన్నాడు. ఎందుకంటే విడిపించడం మామూలుగా కదండి, డబ్బు తెచ్చేయడం కదండి, డబ్బు ఇచ్చి మనం విడిపించడం కదండి. ఎలా విడిపించాలి? ప్రాణం పెట్టాలా. అంటే రూతు కొరకు ఏమైపోయి ఇప్పుడు చచ్చిపోవాలా. రూతు కొరకు చనిపోవడం కాదు, తిరిగి లేవగలగాల. చాలా మంది చచ్చిపోతారు. తండ్రి కూడా కూతురు, కూతురు కూడా తల్లి, తండ్రి కూడా కుమారుడు, కుమారుడు కూడా తండ్రి చచ్చిపోతారు. చాలా మంది చచ్చిపోతారు కదండి. భర్త చచ్చిపోతే భార్య గుండె ఆగిపోద్ది. ఎందుకు? అంతలా ప్రేమించింది కాబట్టి. కాబట్టి ఆ చచ్చిపోవడం కాదండి, చనిపోవడం చాలా మంది చచ్చిపోతారు కానీ తిరిగి లేవగలగాల. వీడు లేవగలడా? వీడికి పునరుత్థానం ఉందా? వీడు సమాధానం చేయించగలడా? తన ప్రాణాన్ని పెట్టగలడా? పెట్టుకు తీసుకుగలడం వాళ్ళని
కానీ యేసు ఏం చెప్పాడు? నేనే ప్రాణం పెట్టగలను, నేను ప్రాణాన్ని దేవునికి స్తోత్రం కలను కాక. ప్రాణం పెట్టుకోవడానికి అధికారం నాకే ఉంది అంటే బోయాజికి అధికారం ఉంది, పెట్టడానికి అధికారం ఉంది. వీడు పెట్టగలడు, చచ్చిపోగలడు, కానీ తిరిగి వీడు లేచిన తర్వాత విడిపించాలా. విడుదల ఎప్పుడు జరుగుతుందండి? అతను చనిపోయి తిరిగి లేచిన తర్వాత అప్పుడు విడుదల చేయాల. అంటే ఈమె విడుదల కార్యం, విమోచన కార్యం చేయడానికి ముందు చనిపోవాలి. చనిపోయిన తర్వాత విమోచన చేయగలుగుతారు. అప్పుడు అర్థమైంది వాడికి, నా ప్రాణానికి పోగొట్టుకుంటాను నేను, నాకు వద్దు బాబాయ్ అన్నాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు అంతే. అప్పుడు ఆ సాక్షులు ఉన్నారు, పెద్దలు అన్నారు, అబ్బాయి మరి అతను ఓపిక లేదంటే మరి అతను భరించలేదంట, మరి తర్వాత నీవు అన్నావు, నువ్వు విడిపిస్తావా? దేవుని స్తోత్రం. ఆ పెద్దట నేను విడిపిస్తాను అని చెప్పి ఒప్పుకుని దాని సాక్ష్యానికి తన చెప్పు తీసి ఆ పెద్దలకి ఇచ్చాడు. అక్కడ సాక్షి కూడా ఉండాలి పెద్దానికి. ప్రతిదానికి బాహ్య రూపంలో సాక్షి ఉండాల. దేవుని స్తోత్రం. అది క్రియలు లేని విశ్వాసం, అది సాక్ష్యం అంటే. కాబట్టి ఆ చెప్పించాడు, విడిపిస్తున్నాడు. దేవుని స్తోత్రం. విడిపించాడు. ఏం చేశాడు? యేసు మనం విడిపించాడు లేదా? ఏం చేశాడు? 2000 సంవత్సరాల క్రితమే మన కొరకు చనిపోయాడు, 3వ దినాన పైకి లేచాడు. పెంతుకొస్తున్నాడు, తిరిగి వారిలోనికి పరిశుద్ధాత్మ వచ్చి ఆ 120 మందిని విడిపించాడు. ఆ కాలంలో వారు ఉన్నారు, ఈ కాలంలో మనం ఉన్నాం. ఇప్పుడు అదే ఆత్మ పెంతుకొస్తున్నాడు, 120 మందిలోకి వచ్చిన ఆత్మయే మనలోకి వచ్చినట్లయితే మనం విడుదల పొందుతాం. అర్థమైందండి? అర్థమైందా? అంటే మనకంటే సమీప బంధువుడు, దేవుని కంటే సమీప బంధువుడు మనకు ఎవరున్నారు? సాతానుడు ఉన్నాడు. అందుకే ఈ శరీరము అంతా సాతానుతో రూపుతుంది. కాబట్టి ఈ మనిషి ఎంత చెప్పినా ఎంత విన్నా, చూసారా, దేవుడు ఎంత మొత్తుకున్నా ఇంకా ఆటదారులోకి వెళ్తుంటాడు వాడు, ఆటదారులకే. కాబట్టి అయితే దేవుడు ఒక లాగుడు కలిగి ఉన్నాడు. దేవుడు సాతాను లాగుడు కలిగి ఉన్నాడు, దేవుడు ఒక లాగుడు కలిగి ఉన్నాడు. ఒకళ్ళు మన దేవుని కుమారులు కుమార్తెలమైతే సాతాను యొక్క లాగుడు కన్నా దేవుని యొక్క లాగుడు చాలా గొప్పదైనది. నీకు ఇష్టం లేకపోయినా ముక్కు పిండి తీసుకెళ్తాడు ఆయన. మనకి ఇష్టం లేకపోయినా ఏం చేస్తాడండి? ముక్కు పిండి తీసుకెళ్తాడు ఆయన. అటువంటి కృప దేవుడు నాకు దయచేయండి గాక. దేవుని స్తోత్రం. ఇందులో స్వభావం మనం ఇష్టపడలే మనం, కానీ బలవంతంగానే సరే ఆయన బిడ్డలు ఆయన పోగొట్టుకోడు, ఆయన బిడ్డలు ఆయన విడిచిపెట్టడు. మరి అటువంటి వారిలో నీవు ఉన్నట్లయితే దేవునికి మధ్యాహ్నం ముందు కృతజ్ఞత చెల్లించండి. దేవుడి మాటలు దీవించును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ లేచి నిలబడి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా,